పాక్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ తీరాల్లో యుద్ధ నౌకలను మోహరించిన అమెరికా హర్ముజ్ జల దిగ్బంధానికి సిద్ధమైనట్టు ప్రకటించింది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోతే తామే రంగంలోకి దిగుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరిపై మండిపడిన ఇరాన్ అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధి దిగ్బంధం సముద్ర దోపిడీ కిందకు వస్తుందని, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఊరుకోవమని హెచ్చరించింది. అమెరికా మిత్ర దేశాలు ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తే గల్ఫ్ లో కీలక పోర్టులు మూసివేస్తామని తెలిపింది. భద్రత అంటే అందరికీ ఉండాలి, లేదంటే ఏ దేశానికి ఉండొద్దని ఇరాన్ పేర్కొంది. మరోవైపు గణిత సూత్రంతో అమెరికాను హెచ్చరించారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్. హర్ముజ్ జలసంధి దిగ్బంధంతో చమురు ధరలు పెరుగుతాయని, ఆ పెరుగుదల తాత్కాలికం కాదని, భవిష్యత్తులోనూ ఉంటుందని గణిత సూత్రం ద్వారా తెలియజేశారు ఇరాన్ స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. హరిప్రియ, ప్రధానంగా పరిస్థితి అంటే యుద్ధం అయితే జరగట్లేదు, కానీ దాని తాలూకు ఇంపాక్ట్స్ మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు చాలా భారీ ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. ఒక పక్క ట్రంప్ ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఏది చెప్పదలుచుకున్నారో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడేస్తున్నారు. దానికి రిటాలియేషన్గా ఇరాన్ కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతోంది. సో ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ఈ వ్యవహార శైలి ఏదైతే ట్రంప్ చేస్తున్నారో దాని మీద పరోక్షంగా ప్రత్యక్షంగా తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ మొత్తం హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం అనే దాని మీద ప్రధానంగా ఇదంతా ఆధారపడినట్టుగా కనిపిస్తుంది. హర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా యుద్ధ నౌకల్ని మోహరించి యుఎస్ తమంతట తామే హర్ముజ్ని మొత్తాన్ని బ్లాక్ చేసి ప్రస్తుతానికి అక్కడ ఉండేటటువంటి ల్యాండ్ మైన్స్ లాగా సీ మైన్స్ ఏవైతే పెట్టారో ఆ సీ మైన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తొలగించేటటువంటి ఏర్పాటు చేస్తామని అమెరికా చెప్తోంది. సో అంటే ఇదివరకే 3-4 డేస్ బ్యాకే ఈ విషయం చెప్పారు స్పష్టంగా. అయితే అది ఏ రకంగా చేస్తారు ఏంటి అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎక్కడెక్కడ కింద వాటర్ మైన్స్ ఉన్నాయో వాటిని వెతకాలి, తర్వాత వాటిని డిఫ్యూజ్ చేయాలి, దానికి తగ్గ టెక్నాలజీ అదంతా అండర్ వాటర్స్లోకి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా చాలా తీవ్రంగా చాలా గొప్పగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. పొరపాటున ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా మొత్తం అంతా కూడా పేలిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఇరాన్ యాక్చువల్గా ఆల్టర్నేటివ్ దారి చూపించింది. ఇక్కడ అన్ని కిందంతా కూడా మైన్స్ ఉన్నాయి కాబట్టి వాటి తప్పకుండా వేరే దారిలో వెళ్ళొచ్చిన మ్యాప్ కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ వీళ్ళు కనుక అటువంటి తెగింపు కనుక చేసి హర్ముజ్ని కనుక స్తంభింపజేసినట్టయితే మేము చాలా సీరియస్గా తీసుకుంటాం దాన్ని. ఎట్ ద సేమ్ టైం గల్ఫ్లో ఉండేటటువంటి పోర్ట్స్ అన్నీ కూడా మేము మొత్తం బ్లాక్ చేసేస్తాం మొత్తం అంతా కూడా అని ఇరాన్ చాలా గట్టిగా దానికి ప్రతిఘటనిచ్చింది. అంతేకాకుండా ఆయిల్ ప్రైజెస్ $4-5 ఉండే చోటు నుంచి ఎలా పెరుగుతోంది, ఎంత పెరుగుతుంది అనే దాన్ని ఓ లెక్కల్లో ఒక ఇది వేసి చూపించారు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా చూస్తే ప్రస్తుతం 107, 108 వరకు ఉండేటటువంటి ధర 150 దాకా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలా కనుక వెళ్ళిపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా అట్టుడికిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి రిఫర్కేషన్స్ దీంట్లో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరి ట్రంప్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? రాత్రి 8 గంటల వరకు వాళ్ళకి సమయం ఇచ్చారు. మరి ఆ సమయం లోపల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమైనా దానికి సమాధానం చెప్తారంటే వాళ్ళు చాలా గట్టిగా రిటాలియేట్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా లొంగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. మరోసారి చర్చలు కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం కానీ ఎవరి దగ్గర ఏమీ లేదు. ఎప్పుడు చర్చలు జరుగుతాయో ఎవరికి తెలియదు, అసలు జరగవో కూడా తెలియదు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత్కి సంబంధించినంత వరకు ఇరాన్ నుంచి వచ్చినటువంటి కొంత ఆయిల్తో వచ్చినటువంటి చాలా భారీ ఓడలు 2 మనకి చేరే ఇక్కడికి. అందువల్ల మనకు కొంత బెటర్మెంట్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 1000 వరకు ఓడలు మొత్తం ఆగిపోయాయని చెప్తున్నారు. అవన్నీ కూడా బయటికి రావాల్సినాయి. దాంట్లోంచి వివిధ దేశాలు, ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద పురోగతి లేనటువంటి దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, ఇటువంటివన్నీ కూడా చాలా అవస్థపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ అనౌన్స్మెంట్ చేస్తారు, ఎట్టా ఇరాన్ దానికి రియాక్ట్ అవుతుంది, ఎట్టా రిటాలియేట్ చేస్తుంది అనేది చూడవలసినటువంటి పరిస్థితి. మొత్తం మీద తీవ్రమైనటువంటి ఉద్రిక్తత, సంక్షోభం ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. హరిప్రియ, ముందు ఇరాన్ చాలా చిన్న దేశం అయినా కూడా యుద్ధం విషయంలో ఎక్కడా కూడా వెనకంచైతే వేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు చుక్కలు చూపించిందనే చెప్పవచ్చు. సో ఇరాన్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హర్ముజ్ జలసంధిని జోలికి అమెరికా కనుక వస్తే ఇరాన్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు?
తీవ్రంగా రియాక్ట్ అవుతుంది డెఫినెట్గా. అదే వాళ్ళు వార్న్ చేస్తున్నారు, మీరు కనుక వాటి జోలికి వస్తే మేము అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ మొత్తాన్ని కూడా, గల్ఫ్లో ఉన్నటువంటి పోర్ట్స్ మొత్తాన్ని కూడా మేము బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావడమే జరగదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఆపడమో, వీళ్ళు పంపించడమో, వీళ్ళు ఓపెన్ చేయడమో వేరే విషయం. కానీ అసలు అక్కడ పోర్ట్స్ అన్ని బ్లాక్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడమే సాధ్యపడదు కదా. కాబట్టి అసలు ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ సప్లై చైన్ మాత్రమే ఆగిపోతుంది హర్ముజ్ దగ్గర, కానీ చుట్టగా సప్లై ఆగిపోతుంది. అటువంటి పరిస్థితి ఏర్పడితే రేపొద్దున దేశాలన్నీ ఏమైపోతాయి, వాళ్ళంతా ఏమైపోవాలి. ఇప్పుడు ఇండియాలో చూస్తే ఇప్పటికే కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఎవరికి ఇవ్వద్దని ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎవరైనా కొత్తగా బుక్ చేసుకుంటే వాళ్ళకి కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం లేదు. ఆల్రెడీ ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని వేల కనెక్షన్స్ దాదాపు ఉన్నాయి. అవన్నీ కూడా అట్టగే స్టాగ్నేట్ అయిపోయి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఎవరికి కనెక్షన్ ఇచ్చే స్థితి లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇండియాలో గ్యాస్ కొరత లేదు, మనం ఎంతో కొత్త దాన్ని సాధించుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకే ఇట్లా ఉంటే అసలు ఆయిల్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత భీకరంగా ఉంటుంది. చాలా బీద దేశాలు అయినటువంటి, అన్నం తినలేనటువంటి బీద దేశాలు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అట్లాంటి చోట మరి వాళ్ళ పరిస్థితిని ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా, ఇవన్నీ తెలియనటువంటి పరిస్థితి. ఆల్టర్నేటివ్ గ్యాస్కి ఆల్టర్నేటివ్ ఏదైనా తయారైతే తప్ప ఏమీ చేయగలిగిందేం లేదు. ఆ ప్రయత్నాలు కూడా కొన్ని దేశాలు చేస్తున్నటువంటి సమాచారం ఉంది. అందువల్ల ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్స్ దానికి ఇంపార్టెంట్, వాళ్ళ నాయకత్వం వాళ్ళకి ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. ఇటు పరిస్థితుల్లోనూ మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం లొంగిపోము, మేము ప్రతిఘటిస్తామనే ఉద్దేశంలోనే ఇరాన్ ఉంది ఇప్పటి వరకు. అందువల్ల ఒకవేళ చర్చలు మళ్ళీ జరిగి సానుకూలంగా జరిగి ట్రంప్ వాటికి అంగీకరించి ఇవన్నీ జరిగితేనే ఏమైనా బెనిఫిట్. అలా కాని పక్షంలో ఇరాన్ మొత్తం దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ ఏ సంతకం కోసం అయితే వాడి దగ్గర తాపత్రయపడుతున్నాడో, వాడితో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అది జరిగేటట్టు కనిపించట్లేదు. అంటే నాట్ ఓన్లీ సీజ్ ఫైర్, ఎట్ ద సేమ్ టైం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి మాతో అనేది ట్రంప్ ప్రధానమైనటువంటి ఆలోచన. అది జరగదు, జరిగే అవకాశం కనిపించట్లేదు. ఇట్లాంటి నేపథ్యంలో యుద్ధం తప్ప మరో మార్గం లేదు. వాళ్ళు అదే సంభవిస్తే ఏం జరుగుతుంది, ఎంత పెద్ద ప్రళయం ఏర్పడుతుంది అనే దాని మీదే అన్ని దేశాలు కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠతో, టెన్షన్తో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.